మనందరికీ తండ్రియు, మన రక్షకుడును, మన ప్రియ ప్రభువగు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకొంచున్నానండి. దేవుణ్ణి స్తుతించుకొనటము, మరి ఆయన యందు ఆయన భయభక్తుల్లో మనం అందరం కూడా ఉండటం మనందరికీ కూడా మరి అది ఎంతో శ్రేయస్కరము, అది మనకు ఆధారము, అది మన తెలివి, అది మనకు దేవుడిచ్చే జ్ఞానం కదండి. అవునా? మరి అట్లాగనే దేవుడు కూడా మరి మనకి ఈ లోకంలో బ్రతకటానికి మరి ఆయన ఎన్ని రకాలైన వృత్తులు ఇచ్చారండి. మరి మనకు ఎన్నో విధములైన కళలు ఇచ్చారు. చూస్తూ ఉంటే మనము చూడండి, ఎన్నో విధములు చేనేత, మరి పొలాల్లో పనిచేస్తూ ఉంటారు. అట్లాగనే మరి గింజలు వలిచేవాళ్ళు ఉన్నారు, మరి పెయింటింగ్ వేసేవారు ఉన్నారు, కుండలు చేసేవారు ఉన్నారు, చెప్పులు కుట్టేవారు ఉన్నారు, మరి బట్టలు రంగులు అద్దేవారు ఉన్నారు, మరి బంగారు పనులు చేసేవారు ఉన్నారు, మరి అట్లాగనే గాజు సామాన్లు చేసేవాళ్ళు ఉన్నారు, మరి వంట పాత్రలు చేసేవాళ్ళు ఉన్నారు, మరి వంటలు చేసేవాళ్ళు ఉన్నారు, మరి అట్లాగనే మరి జంతువుల్ని మరి చూసుకునే వాళ్ళు ఉన్నారు, అట్లాగనే వృద్ధుల్ని చూసుకునేవారు ఉన్నారు, అనాథలను పోషించడానికి మరి మనస్సునిచ్చారు దేవుడు. అట్లాగనే మరి ఎన్నో రకములండి. మరి ప్రభుత్వాలను ఇచ్చారు, ప్రభుత్వాలను పాలించటానికి అధికారులకు అదొక తెలివినిచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు. మరి అట్లాగనే మరి ఎన్ని రకాలండి. ఎంత ఆశ్చర్యము దేవుని యొక్క మరి ఆయన యొక్క సృష్టి. మరి భూమి మీద, ఇంత చిన్నటి భూమి మీద ఆయన చేసిన ఈ సృష్టిని బట్టి ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారండి. అన్నిటికీ మించి మరి దేవుడి మనకు ఆ జ్ఞానమునిచ్చారు. అట్లాగనే మనల్ని మనం పోషించుకోవటానికి మనకు ఒక సంపాదనకు మరి ఈ వృత్తులన్నీ ఇచ్చారు. అట్లాగనే ఈ కళలన్నీ ఇచ్చి వాటితోటి మేలుగా చేసేవాళ్ళని ఇంకా కూడా ఆయన మరి లోకంలో మరి వీరు ఇంకా కూడా బాగా చేస్తారని కూడా మరి వారికి కూడా పేర్లు కూడా ఇచ్చారు. అవునా? ఎంతోమంది అందరూ కష్టపడుతుంటే కూడా మరి ఆ రైతుల్లో కొంతమంది డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. అట్లాగనే బంగారు పనుల్లో కూడా కొంతమంది ఇంకా వైవిధ్యంగా చేస్తూ ఉంటారు. బట్టలు నేయటంలో చూడండి, కొంతమంది ఇంకా కూడా అగ్గిపెట్టెల్లో కూడా పెట్టగలిగే అంత సన్నటి బట్టలు, నార బట్టలు చేయగలిగే వారు ఉన్నారు. మరి అసలు కుట్టడం చూడండి, ఆ బ్లౌజులు కానీ మరి వేసుకునే దుస్తులు ఎన్ని రకములుగా కుట్టబడుతున్నాయండి. అన్నిటికీ కూడా మళ్ళా దేవుడు ఒక సంపాదన, అంటే మనకు మనమే మరి పోషించుకోవటానికి దేవుడు ఆ కళలనిచ్చి దాని ద్వారా మనకు సంపాద్యన, అంటే మనల్ని మనం పోషించుకోవటానికి. అట్లాగనే మరి మనం అది దాచుకుంటూ ఉంటాము. మరి మన తండ్రులు, తల్లులు మనకు మరి ఇదిగో అని చెప్పేసి చిన్నప్పుడు మనల్ని పెంచేటప్పుడు మరి వారి దాచుకున్న దాంట్లో ఆ సంపాదనలోంచి తీసి మనల్ని పోషిస్తారు, మనల్ని చదివిస్తారు, మనల్ని మరి ఎన్నో కళల్లో మరి ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగనే మరి వారి తదనంతరం మరి ఇదిగో నేను సంపాదించింది ఇది నీకు అని ఇస్తే మనకి ఎంత సంతోషం అనిపిస్తుందండి. ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటాం కదా, అయ్యో నా తండ్రి నాకు మరి తన సంపాదనలో నాకు ఇది ఇచ్చారు. ఒక ఇల్లు అనుకోండి, దాంట్లో నాకు కూడా ఒక భాగం ఉందని, లేకపోతే ఒక పొలం ఉందనుకోండి, దాంట్లో కూడా నాకు భాగం ఉంటుంది అని. అట్లాగనే మరి కూతుర్లకు కూడా ఇప్పుడు మన ఇండియాలో అంటే వారికి ప్రత్యేకంగా మరి తండ్రి సంపాదన మీద వారికి కూడా హక్కు ఉందని మరి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందంట. అది మరి నిజమే కదండి. మరి మగవారేంటి, ఆడవారేంటి, కుమారులేంటి, కుమార్తెలేంటి, తండ్రికి పుట్టిన వాళ్ళమే కాబట్టి మరి తండ్రి సంపాదన మీద అంటే మనం అందరికీ కూడా మనకి హక్కు ఉందని ఎప్పుడు అనుకుంటాం. అవునా? అలాగనే మరి చూడండి, ఆ సంపాదన మనము మరి అది మనకి సరిపోను ఉంటే మరి అది ఎంతో బాగుంటుంది. ఇంకా ఎక్కువ ఉంటే మరి అది దాచుకుంటూ ఉంటాము. మరి అట్లాగనే మరి ఇంకా కూడా మనకు ఉంటే బాగుండనే అనుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. అవునా? అదొక ఆశ, మానవ నైజము. మరి దేవునికి కూడా మనము మరి అందరం కూడా మరి
ప్రియముగా మరలా నా సంపాద్యన అనే దేవుడి సంపాద్యన కూడా కొంతమందికి మరి ఆయన ఎంచుకున్న వారికి ఆయన మరి ప్రియముగా ఇస్తాను అని అనుకుంటే కనుక అయ్యో మేమందరమే కదా అనుకున్నా కూడా మరి కొంతమందికి ఆయన ఎంచుకున్న వారికి ఇస్తాను అని అంటుంటే అయ్యో నేను అందులో ఉండాలి. ఎందుకంటే సర్వసృష్టికర్త ఇచ్చే సంపాద్యన అది ప్రేమ, సంతోషం, సమాధానము, మరి అది పరిశుద్ధత, అది మరి నీతి, న్యాయము, ధర్మము, అట్లాగనే మరి తగ్గింపు, వినయము, విధేయత, అది ఆయన సంపాద్యన అనమాట. అవన్నిటికీ కూడా మరి దేవుడు ఒక్కటి చూస్తారంట మూలము మన యందు. ఏంటో తెలుసా అండి? మన భయభక్తులు ఆయన ఎడల. కాబట్టి మరి ప్రసంగి గ్రంథంలో చూడండి, అన్నిటికీ ఆకాశం క్రింద జరుగుచున్న ప్రతి దానికి కూడా ఒక ఆ పరలోకమునందు ఆకాశం క్రింద దానికి అంటే వివరణ ఉందంట. అంటే ప్రతి సమయానికి నవ్వటానికి, ఏడవటానికి, చావటానికి, బ్రతకటానికి, విత్తటానికి, కొయ్యటానికి ఎన్నో విధములైన మరి ఆ విషయాలన్నిటిలో కూడా మరి దేవుని యొక్క అభిలాష ఏంటంటే మరి మానవులు శ్రమానుభవంలో ఏమి నేర్చుకుంటామంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవటానికే ఆయన ఇన్ని రకములైన పరిస్థితులు మనకు కల్పించారంటండి. అట్లాగనే మరి వాటన్నిటిలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండటమే అనేది. అట్లాగనే మళ్ళీ మలాకీ గ్రంథము 3లో చూసుకుంటే చూడండి, మరి 16 నుంచి కొన్ని వాక్యాలు. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖమునందు వ్రాయబడెను. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారంట కలిసి మాట్లాడుకుంటున్నారంట. మాట్లాడుకుంటూ మరి యెహోవా చెవియొగ్గి ఏమి మాట్లాడుకుంటున్నారని ఆలకించారంట. ఆలకించి మరి ఆయన యందు భయభక్తులు కలిగే వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం రాయబడి ఉందంట ఆయన సముఖమునందు. అంటే చూడండి, భయభక్తులు కలిగి ఉంటే ఆయన సముఖంలో ఒక గ్రంథంలో మనం ఉంటామా అంటే మన పేర్లు అందులో దాగి ఉన్నాయా అనేది. మరి అట్లాగనే దాని తర్వాత చూడండి, నేను నియమింపబో దినం, ఒక దినము అంటే ఇప్పుడు మన తండ్రి కానీ తల్లి కానీ మరి వారు మరి ఏదన్నా చివరి నిమిషాల్లో ఉన్నప్పుడు వీలునామాని రాస్తూ ఉంటారు. అట్లాగనే గొడవలు పెట్టుకోబాకండ్రా, ఇదిగో మీకు ఇది ఇస్తున్నాను అది. అన్నిటిలో కూడా మరలా ప్రియముగా ఉన్న బిడ్డలకి ఇంకొంచెం ఏదైనా ప్రియమైనది ఇవ్వాలని, ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలని ప్రతి తండ్రి మరి తల్లి కూడా కోరుకుంటూ ఉంటారు. అవునా? మరి మనం చూసుకుంటే ఇస్సాకు కూడా మరి 2 బిడ్డల్ని పిలిచి మరి ఇదిగో నేను ఇవ్వబోతున్నాను, మరి నా సంపాద్యమైంది మరి మీకు ఇవ్వబోతున్నాను, మరి ముందు నాకు ఒక వంట వండి పెట్టమని ఏశావుని పిలిస్తే మరి యాకోబుకి మరి రెబ్కా మరి తల్లి ద్వారా ప్రేరేపించబడి త్వరగా పోయి మరి నేను వండి పెట్టింది నువ్వు తీసుకొని వెళ్ళి అన్నలాగానే ఏశావులాగా నువ్వు వెళ్ళి ముందు అది త్వరగా తీసుకొని చెప్పి తల్లికి ప్రియమయ్యాడు యాకోబు. మరి తండ్రికేమో ఏశావు ప్రియమయ్యాడు. మరి తీరా చూస్తే యాకోబు తీసుకున్నాడు. మరి ఆ తర్వాతకి ఇద్దరు కూడా మరి ఒకరికి ఒకరు విధేయత చూపించుకొని మరి ఆ తప్పుల నుంచి దిద్దుకున్నారనుకోండి. మనము మరి ఆ గ్రంథం చదువుతున్నప్పుడు ఆదికాండం అంతా కూడా మనం ఎంతగా మనము అభిలషిస్తూ ఉంటాం కదా. ఇట్లాగనే మనం కూడా అనుకుంటూ ఉంటామా, ఇలాగనే మనం కూడా ఏమైనా మోసం చేయాలని. ఎన్నోసార్లు మానవులమండి మరి అయ్యో అసూయలు వస్తూ ఉంటాయి, ద్వేషాలు వస్తూ ఉంటాయి. అయ్యో అక్కకి ఎక్కువ ఇచ్చిందే, అయ్యో మరి ఆ అన్నకి ఎక్కువ ఇచ్చారే, తమ్ముడికి తక్కువ ఇచ్చే తమ్ముడు లేకపోతే నాకు ఎక్కువ వచ్చిందనో లేకపోతే అలా ఎన్నో విధములుగా ఎందుకని అనేది కూడా మనం అనుకుంటూ ఉంటాం. అవునా? కానీ ప్రియమైన వారు అలాగనే దేవునికి మనం కూడా ప్రియముగా ఉండాలంటే మరి ఆయన సన్నిధిలో మనము ఆయన యందు ఎప్పుడు కూడా మరి ఆయన యందు
ఆయన ముందు ఒక గ్రంథంలో మన పేర్లు ఎప్పుడు కూడా ఉంటాయంటండి. అది ఏంటంటే భయభక్తులు కలిగి ఉండటం అంటండి. అన్నిటికంటే మించింది భయభక్తులు కలిగి ఉంటే ఆయన సంపాద్యం అయి ఉంటామంటండి. ఆ సంపాద్యం అయి ఉన్నప్పుడు, ఆయన సంపాదన అయి ఉన్నప్పుడు అది మనము ఆయన 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 ఇచ్చిన ఆ పెట్టుబడి అనమాట. మరి ఆయన సంపాదించిందంతా కూడా ఆయన ఎంచుకున్న ఈ బిడ్డల ద్వారా లోకంలో ఆయన మరి వారిని ఉపయోగించుకోవటము, అట్లాగనే మరి ఆయన బిడ్డలుగా వారందరూ కూడా ఇంకా ప్రత్యేకింపబడి మరి వెలుగులోనికి తీసుకొని వస్తారు. మరి కాబట్టి మనము అన్నిటికంటే మించి కూడా మరి దేవుని స్వకీయ సంపాద్యమై ఉండటానికి మరి మనం అందరం కూడా అభిలాషపడతాము. అందులో మరి దాని ప్రత్యేకత ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. కాబట్టి ఏదేదో అనుకుంటూ మరి అసలైన భయంను పోగొట్టుకుంటే మరి ఆయన సన్నిధిలోనే నిలవము. కానీ మరి ఆ భయము అనేది ఉంచుకొని మరి ఆయన ప్రియమైన వారమై, ఆయన స్వకీయ సంపాద్యమై మరి ఆ తండ్రి యొక్క మరి అంటే దేవుడికి తదనంతరం ఏముంది కానివ్వండి, మరి దేవుని యందు ఆయన ఇవ్వబోయే ఆ సంపాద్యముగా మనమందరం కూడా ఉండాలని మరి అందరము కూడా ఒకరినొకరు తగ్గించుకొని మరి ఆయన కనికరిస్తారంట. తండ్రి తన్ను సేవించు కుమారుణ్ణి కనికరించినట్లు నేను వారిని కనికరిస్తాను అని మరి సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆయన యెహోవా సెలవిచ్చుచున్నారు. కాబట్టి మరి దాని వలన మరి ఆయన ఏం చెప్తున్నారండి లోకానికి, అది తెలుస్తుందంట. ఒక విషయం ఏమిటంటే అప్పుడు తెలుస్తుంది నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుణ్ణి సేవించు వారెవరో, ఆయనను సేవింపని వారెవరో మీరు తిరిగి కనుగొందురు అనేది మరి దేవుడు చెప్తున్నారు. అంటే భయమును బట్టి మనకేమొస్తుందండి? జ్ఞానం. ఆ జ్ఞానంలో దేవుని వలె నీతిగా మనం ప్రకాశిస్తాము. ఆయన స్వకీయ సంపాద్యమై ఈ లోకములో కూడా ప్రకాశిస్తామండి. కాబట్టి మరి దేవుని యందు మిక్కిలిగా భయభక్తులు కలిగి మరి ఆయన సంపాద్యమై ఉండాలని మరి అందరం కూడా అభిలషించాలని కోరుకొనొచ్చు. దేవుడి ఈ వాక్యాన్ని దీవించునుగాక. మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు మరి సెలవు తీసుకొంచు. ప్రేమతో మీ రచిత.